ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో 5 ఏళ్ల క్రితం ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చానని చెవిల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. గత 5 ఏళ్లు ఎంపీగా పూర్తి సమయం ప్రజలకు అభివృద్ధి కోసం పనిచేస్తున్నానని అన్నారు. బీజేపీ అభ్యర్థి ఏ ఒక్కరోజు కూడా చెవిల ప్రజలకు అందుబాటులో లేడని అన్నారు. కానీ ఎన్నికల సమయంలో ప్రజల వద్దకు వస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలకు వచ్చే వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి అని ఎద్దేవా చేశారు. మరొక్కసారి ఎంపీకి అవకాశం ఇస్తే మీ కష్ట సుఖాల్లో అండగా ఉంటానని మాట ఇస్తున్నానని రంజిత్ రెడ్డి హామీ ఇచ్చారు. నా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన తర్వాత కేవల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రస్తుతం గుర్తు మీద నేను పోటీ చేస్తానని చెప్పి కేవల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోని 7 నియోజకవర్గాలు తాండూరు, వికారాబాద్, పరిగి, చేవేళ్ల, రాజేంద్ర నగర్, శ్రీలింగపల్లి, మహేశ్వరం ప్రతి మండల్లో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి కార్పొరేషన్ తిరుగుతుంటే ఎంతో మంచి స్పందన వస్తుంది కాంగ్రెస్ కుటుంబ సభ్యుల నుండి, ప్రజల నుండి. ఏంటి అంటే మొన్ననే ప్రజలందరూ ఆశీర్వదించి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేశారు. ఏవైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చేశారో అమలు చేసే కార్యక్రమంలో ఆయన సాగుతూ 4 గ్యారెంటీలు అమలు చేశారు. ఇంకా 2 గ్యారెంటీలు అమలు అవుతాయి. రాబోయే రోజుల్లో మా కష్టాలను తీరితే ప్రతి ఒక్కరికి ఇల్లు వస్తుందన్న గ్యారంటీ గట్టిగా నమ్మకం ఏర్పడిన తర్వాత అందరూ కాంగ్రెస్ పార్టీతోటే ఉంటామని చెప్పి చాలా మంది చాలా పార్టీలు ఖాళీ చేసి అందరూ కాంగ్రెస్ పార్టీకి వస్తారు. చాలా చాలా సంతోషం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా 6 గ్యారెంటీలు అమలు చేస్తారు. పేదల సంక్షేమానికి పెద్ద పీటేసే కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంటున్నారు ప్రతి ఒక్కరు. మాకు పోటీ ఉంది బీజేపీ పార్టీలో. సంక్షేమాన్ని కోరి బీజేపీ సంక్షేమం వద్దని బీజేపీ పార్టీ కావాలన్నా, సంక్షేమానికి పెద్ద పీటేసే కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి ప్రజలు ఆల్రెడీ డిసైడ్ చేసుకొని 100% కాంగ్రెస్ పార్టీ